నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా మరొకసారి విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేసిన ప్రచారాన్ని రోజా తప్పుపట్టారు. మంత్రులు చూపిస్తున్న వీడియోలన్నీ ఒరిజినల్ కాదని, అవన్నీ ఫేక్ అని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు రోజా. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలు ఓట్లు వేస్తే పవన్ మాత్రం సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. అంతేనా, రాష్ట్ర సమస్యలను గాలి కొదిలేసి ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడని, అతనికి ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని పవన్పై రెచ్చిపోయారు రోజా. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్, లోకేష్ల మెప్పు కోసమే మంత్రులు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. అసలు రోజా చేసిన ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఏమంటున్నారు? రోజా కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోవడానికి కారణాలేంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి సునీత ఉన్నమట్ల గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టుబాబు గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి సునీత ఉన్నమట్ల గారితో మాట్లాడదాం. సునీత గారు నమస్తే అండి. సునీత గారు నమస్తే అండి. ఎస్ సునీత గారు, ఆర్కే రోజా ఈ మాటకి మీకు పరిచయం అవసరం లేదు అనుకుంటా. మరి వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీ కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? అసలు మెడికల్ కాలేజీ విషయంలో కూడా మీరు చెప్పేన్ని అబద్ధాలని చెప్పి మాట్లాడిన రోజా వ్యాఖ్యలను ఎలా చూస్తారు అసలు? నమస్తే లక్ష్మీనాగ్ గారు, అలాగే పేదల్లో ఉంచిన పెద్దలందరికీ కూడా నమస్తే అండి. నమస్తే. ఈరోజు ప్రెస్ మీట్ చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. హలో, చెప్పండి, కంటిన్యూ చేయండి, వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. ఈరోజు రోజా ప్రెస్ మీట్ చూస్తుంటే మనకి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. ఈ రోజు ఆవిడ మన కూటమి ప్రభుత్వం గురించి ఆవిడ మాట్లాడుతున్నారు సార్. ప్లీజ్. పర్లేదు, మాకు వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు, నో ఇష్యూ, మీరు మాట్లాడండి, వినబడుతుంది బాగా, ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. అనిత గారు పెట్టిన ప్రజెంటేషన్ గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. వీళ్ళ హయాంలో వీళ్ళ 17 కాలేజీలు కట్టేశామని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కూటమి నాయకులు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాలేజీల పరిస్థితిని వీడియో రూపంలో చూపించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నిజంగా అవి కట్టేశామని చెప్పుకునే ఈ వైసీపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని ఎందుకు చూపించలేకపోతున్నారు? వీళ్ళు గనక నిజంగా కట్టేసి అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడే వీళ్ళు కూడా వెళ్ళండి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అసలు ఎంతవరకు ఆ కాలేజీలు పూర్తయ్యాయి ఇప్పుడు చూపిస్తున్నారు. అనిత మేడం చూపించారు. అక్కడికే వెళ్ళి వీళ్ళు కట్టేసిందంటే చూపించమనండి. అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉంటే ఆ స్టూడెంట్స్ ని చూపించి క్లాసులు జరుగుతున్నాయని చూపించమనండి. మరి గదిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? అక్కడ గ్రౌండ్ లెవెల్లో నేను వెళ్ళండి, కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఏ క్లాసులు జరిగిపోతున్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అక్కడ ఎంబీబీఎస్ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు, వీటన్నిటిని కూడా చూపించుకోండి. వీళ్ళు నోటికి వచ్చినట్టు వీళ్ళకి ఏది ఎలా మాట్లాడటం తప్ప సార్. వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు చూపించలేరు, ఎందుకంటే అక్కడ జరగలేదు. అక్కడ నిజంగా వీళ్ళు 17 కాలేజీ రోజా గారు అంటున్నారు కదా, మీరు మంత్రులు ఇవన్నీ చెప్పేది కాదు, నాతో వస్తే నేను చూపిస్తాను అక్కడ ఏం జరుగుతుందని రోజా గారు చెప్తున్నారు కదా.
ఇప్పుడు వీళ్ళు ప్రజెంటేషన్ చూపించారు సార్, వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోమనండి, వాళ్ళు వెళ్ళమనండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా వీడియో రూపంలోనూ లేదా స్టూడెంట్స్ అసలు మెడికల్ కాలేజీ విషయంలో మీ స్టాండ్ ఏంటండి సునీత గారు? మీ కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి మెడికల్ కాలేజీల విషయంలో? సార్, మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం వీళ్ళ కట్టలేని, వీళ్ళ చేతకాని అసమర్థ పాలనలో వీళ్ళ కట్టలేని మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం కట్టి చూపిస్తారు సార్. మీరు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తుంది కదా వైసీపీ. సార్, అది ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయటం కాదు, వీళ్ళ అసంపూర్ణంగా వదిలేసినటువంటి కాలేజీలది పిపిపి పద్ధతిలో, అంటే ప్రైవేట్ వ్యక్తులే కాదు సార్, పబ్లిక్ కూడా ఇందులో భాగస్వాములు అయి ఉంటారు. ఇద్దరూ కలిసి వాళ్ళ కాంబినేషన్ లో పూర్తి చేయడానికి ఈ రోజు ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఉంది సార్. ఈ రోజు రైట్. సునీత గారు, మీ వాయిస్ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఒక రకంగా చెప్పాలంటే రోజా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని తక్కువ మాట్లాడిన పవన్ పై అయితే చాలా రెచ్చిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రజలకు గెలిపిస్తే ఆయన షూటింగ్లు ఎందుకు చేసుకుంటున్నారు, ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు ప్రశ్నించారు. మీ దగ్గర సమాధానం ఉందా? సార్, ముందు ప్యానల్ ఏఎన్ఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే. నా వాయిస్ క్లారిటీ ఉందా సార్? ఎస్, క్లారిటీగానే ఉంది, ప్లీజ్. సార్, దయ్యాలు వేదాలు వల్లేస్తాయని ఇందాక మన టీడీపీ అధికార ప్రతినిధి వారు చెప్పినట్టుగా రోజా ఏం చేసిందని వాళ్ళ రోజున మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతుందండి. గత ప్రభుత్వం వాళ్ళ పాలనలో ఏముందని చెప్పేసి ఏం చేసిందండి? మొత్తం అంతా వాళ్ళ రోజున నగర ప్రజలు వాళ్ళ రోజున ఎందుకు తీకొట్టి ఓడిచ్చారండి? 151 సీట్లు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వాళ్ళు 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారండి? నగరంలో ఇవాళ వరకు ఒక అభివృద్ధికి ఒక శంకుస్థాపన చేసిన పాపాలు లేదు. ఇవాళ రోజున రోజా జనాలు మర్చిపోతున్నారని చెప్పేసి, జబర్దస్త్ షోలు లేవని చెప్పేసి వాళ్ళ రోజున మేము దైవంగా కొలుచుకున్న పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద కావచ్చు. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు ఆవిడ జబర్దస్త్ ఒక్క మాట వినాలి మీరు. ఆవిడ జబర్దస్త్ షోలు చేసుకోవచ్చు, మీ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చేస్తున్నారు అంటున్నారు ఆవిడ, దానికి ఏం చెప్తారు? నేను అనేది అదే, నేను పూర్తిగా ఏంటంటే అదే నువ్వు మాత్రం నువ్వు అధికారంలో ఉండి మంత్రిగా ఉన్న టైంలో వచ్చి నువ్వు జబర్దస్త్ షోలు చేసుకోవచ్చు. ఇవాళ రోజున డిప్యూటీ సీఎం గా ఉండి ఆయన కడుపు కోసం ఆయన సినిమాలు చేసుకొని అది వచ్చిన సినిమా డబ్బులు కూడా జనాలు పంచి పెడతా ఉంటే నువ్వు ఓడలేకపోతున్నావా? దానికి తోడు ఉన్న మాట ఏంటంటే, హెలికాప్టర్ లో నువ్వు సొంతంగా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ కొనిచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించింది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ప్యాకేజ్ అధికారంలో ఉన్నప్పుడు ప్యాకేజీని నిరూపించండి అని చెప్పేసి నిరూపించలేకపోయినా పేదగాని చోట్లీళ్ళు ఇవాళ రోజున మళ్ళీ ప్యాకేజ్ అని చెప్పేసి మళ్ళీ తెరపతికి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇట్లాంటి ఎందుకు మరి ఆరోపణలు చేస్తుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆమె మీద పరువు నష్టం దావా వేయలేకపోతున్నారు? మరి జనాల్లో ఇదే రకంగా మాట్లాడుతుంటే మరి మీరన్నట్టు అది నిజం కాకపోతే నిజమని నమ్మే అవకాశం ఉంది కదా, ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు కూడా అధికారంలోనే ఉన్నారు కదా. మీరు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎంతన్నా మాట్లాడుకుంటే ఆ సపోర్ట్ గా, కానీ మీరు ఎట్లా ఉంటుందంటే మీరు ఇప్పుడు మీడియా వాళ్ళంతా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని 8 కేసులు పెట్టారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. అంటే వాళ్ళు గట్టి తిన్నారని మేము తినమంటారా? ఇప్పుడు వాళ్ళ రోజున గడ్డి ఎవరు తినమనలేదండి. మరి నిజం వాస్తవం కాదా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఒకళ్ళు మీరే అంటున్నారు గుడ్డ కాల్చి, ఒక్క మాట వినాలి మీరు, మర్చిపోతాం. ఒక్క మాట కాదు సార్, గుడ్డ కాల్చి ముఖం మీద వేశారని మీరే అంటున్నారు. దాన్ని ఇది తప్పు అని ఖండించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కదా, లేకపోతే ప్రజల్లో వేరే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమంటారు? ఇది వాళ్ళ రోజున ఒకటి గుర్తుపెట్టండి, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతున్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ 3 పార్టీలు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అఫీషియల్ పేజీలు చూసుకోండి.
రాష్ట్రంలో అభివృద్ధి కోసం అభివృద్ధి పనుల మీద మేము దృష్టి పెట్టి మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో చేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం వాళ్ళు సోషల్ మీడియా ఒకసారి చూడండి. విష ప్రచారం ఏ విధంగా చేస్తున్నారంటే జనసేన సైకోలు అంటారు, లేదంటే టీడీపీ ఉండాలంటారు. వీళ్ళ అఫీషియల్ పేజ్ లో సాక్షాత్తు వీళ్ళు ప్రచురించేది, వీళ్ళు చూపించేది జనాలకి ఇయ్యే. రాష్ట్ర అభివృద్ధిని వీళ్ళు గండు కొట్టడానికి ఇవాళ రోజున ఇట్లా కూడా సబ్జెక్టు కూడా మాట్లాడకుండా గాలి మాటలు మాట్లాడుతుంది ఆ పార్టీ నాయకులు. మీరు ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకోవాలి. వాళ్ళు చేసేది ఏంటి? ఇవాళ రోజున కోటా ప్రభుత్వం మీద మేము చేసింది ఏంటి? ఇదే మెడికల్ కాలేజీల విషయం మీద ఎందుకు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ రోజున అధికార ప్రతినిధి కూడా రెడ్డి గారు అక్కడే ఉన్నారు కదా. మాకు ఈ లెక్కలు చెప్పగలరా? మీరు అఫీషియల్ పేజ్ లో ఇవాళ రోజున మీరు వేసుకున్న కాలేజీలు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో చెప్పగలరా? శంకుస్థాపన ఎక్కడ జరిగింది? మీరు కూడా ఇవాళ రోజున తాత్కాలికంగా కట్టాల్సిన బిల్డింగ్ దగ్గర ఎందుకు పనులు జరుగుతున్నాయి? మీరు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్లకు 674 కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు పెట్టారు? అప్పులు ఎందుకు 4,942 కోట్లు ఎందుకు అప్పు వచ్చారు మెడికల్ కాలేజీలు చూపించి? ఇట్లాంటి సమాధానాలు చెప్పమంటే చెప్పరు. కానీ వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఆ మీడియాను చూపించుకొని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఈ 17 కాలేజీలు అని చెప్పేసి విష ప్రచారం చేయడానికి మాత్రం ముందుంటారు. ఈ మాటలు మాట్లాడటానికి బయటకి పతివ్రతలు పరమాన్నం తినే సన్యాసులు కొంతమంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ప్యాకేజీలు ఏమని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎవరి గురించి మాట్లాడాలి సార్? రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడాలా? వీళ్ళ మాటలు పట్టించుకొని ఇట్లా డిబెట్లో కొట్టి కూర్చొని ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కూడా చెప్పారు రోజా. మీరెందుకు అక్రమ కేసులు పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు సార్? ఎక్కడ పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు సార్? వాళ్ళ పొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళు సిద్ధం చేయడం, కొన్ని శాఖల్లో వాళ్ళు జరిగిన అవినీతి అవకాశాలు బయటపడడం, ఇవన్నీ రాబట్టే కదా వాళ్ళ రోజున భయపడి కనిపించట్లేదు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమిలో నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన కొంతమంది నాయకులు ఇవాళ రోజున కరుమరుగు ఎందుకు అయిపోయారు? నియోజకవర్గాల్లో కూడా ఎందుకు కనిపించుకొని తిరుగుతున్నారు? ఇవాళ రోజున లెక్క స్కామ్ విషయంలో ఎందుకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? వీళ్ళంతా తప్పు చేయలేదని అంటారా? తప్పు వాళ్ళు చేసి అవినీతిని మొత్తం మరకలంతా వాళ్ళంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అంధకారంలో పెట్టేసి 30 పాలన మొత్తం ఇయ్యాల్సిన తర్వాత వాళ్ళ రోజులు వీళ్ళండి మనం మాకు చెప్పేది. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు సునీత గారికి, లక్ష్మీకాంత్ గారికి, మన పెద్ద చిట్టిబాబు గారికి, పాల్గొంటున్నటువంటి ఇంకా అక్షర సత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్తే సార్. చెప్పండి సార్. చంద్రబాబు, పవన్, లోకేష్ మెప్పు కోసమే మంత్రులు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారన్నారు రోజా. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక గుడ్డ కాల్చి ముఖం మీద వేసేదేనా? నిజమేమైనా వాస్తవాలు ఉన్నాయా? వాస్తవాలు ఉంటే ప్రజల ముందు పెట్టొచ్చు కదా, ఏమంటారు? లేవంటారా? మీరు చెప్పాలి. కాదు, ఇప్పుడు సునీత గారు మేమందరినే చెప్పారు, దయాలు వేదాలు వల్లించినట్టుంది వైఎస్ఆర్ వాళ్ళు చెప్పి. ఎక్కడ బిల్డింగ్లు కట్టినారు, ఎక్కడ మా అనిత గారు మినిస్టర్ గారు చెప్పారు కదా, ఏడ బిల్డింగ్ చూపించమను వచ్చి రమ్మను అంటున్నారు. ఒకరొచ్చి చూపించాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా మీ ఛానల్లో ఇప్పుడు మీరు ఆ బిల్డింగ్ ఆడ పడుతుంది, మీరు మళ్ళీ ఆడ బిల్డింగ్ పడుతుంది. మరి మీరు కట్టేటి చూపించండి. ఎవరైనా తమిళనాడులోనో, మహారాష్ట్రలోనో, తెలంగాణలో చూపించండి. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్లేనా వేరే మెడికల్ కాలేజ్? అవి చెప్పండి. అదొకటి చెప్పండి, ఇదొకటి చెప్తే మరి వాళ్ళు నిజాలు చెప్తున్నారా, మేము నిజాలు చెప్తున్నామా అనేది తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విద్యార్థుల కళ నెరవేరుతుంది. ప్రతి ఒక్కడు పుట్టిన తర్వాత ఏమేమి కోరుకుంటారు? డాక్టర్ అవుతావా అంటే డాక్టర్ కావాలనుకునే డాక్టర్ కాలేక డాక్టర్ అయినాను అనే వాళ్ళు
190 మంది ఉంటారు. మరి అలాంటి కళను నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి 5 కాలేజీలు పూర్తి చేసి ఓపెన్ చేసి 2 కాలేజీలు పూర్తిగా అయిపోయిన తర్వాత ఉన్న కాలేజీలన్నీ దగ్గరగా 70%, 60%, 50% చేసిన తర్వాత వాటిని కేవలం అది మనం రాష్ట్ర బడ్జెట్ కన్నా కేంద్ర బడ్జెట్ ఇస్తుంది, నాబార్డు ఇస్తుంది, ఇవన్నీ శాంక్షన్ అయినాయి. వాటి ఆ డబ్బులతో మనం డెవలప్ చేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కొక్క కాలేజీ కాస్ట్ దాదాపు 100 కోట్ల వాల్యూ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థలం కానీ, అక్కడ కట్టించినటువంటి బిల్డింగ్స్ కానీ, అక్కడ పెట్టినటువంటి సదుపాయాలు కానీ అన్ని లక్షల కోట్లకి వాల్యూ చేస్తుంది. అలాంటి కాలేజీలు తీసిపోయి ఎవడో ప్రైవేట్ వానికి ఇచ్చి మనం పోయి వాళ్ళ చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర అడుక్కుంటే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఏముంది సార్? ఇంత అవసరమా? మనం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ఆయన హయాంలో 4 మెడికల్ కాలేజీలు కేవలం ఎవరో కట్టించినట్టు ఓపెన్ చేసినాడు తప్ప ఆయన హయాంలో ఆయన శాంక్షన్ చేసి ఆయన కట్టించినటువంటి ఒక్క మెడికల్ కాలేజీ లేదు. ప్రైవేట్ కాలేజీలు మొత్తం 24 ఉంటే 20 ప్రైవేట్ కాలేజీలు ఉండే, ఒక 4 వచ్చేసి గవర్నమెంట్ అయితే ఆ 4 కూడా ఆయన ఉన్నప్పుడు చేసినట్టు కాదు, ఎవరెవరో చేసినట్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓపెనింగ్ చేసినాడు తప్ప ఆయన చేసిన సందర్భాలు లేవు. మరి ఇలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా ఉంది, 2 సంవత్సరాల్లో ఇన్ని కాలేజీలు కట్టించి ఓపెన్ చేసి పిల్లలకు స్కూల్ సీట్లు శాంక్షన్ చేసి ఇంత దగ్గర ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు వాళ్ళు రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారే నేరం చేసినారు అనే విధంగా మినిస్టర్లు క్యూ కట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇక్కడ తప్పు జరిగింటే తప్పు అనాలా, ఒప్పు జరిగింటే ఒప్పు అనాలా? దాని తప్పు ఒప్పు అని కలుపుకుండా అన్ని తప్పే అని చెప్పుకుంటా పోయేదానికి వాళ్ళు రోజా గారు మాట్లాడిన మాటల్లో మోహన్ రెడ్డి గారు రోజా గారు మాట్లాడిన మాటల్లో ఇంకొకటి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల సొమ్ములతో అదే రకంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజ్తో ఫ్లైట్లో తిరుగుతున్నారన్నారు. దానిలో వాస్తవం ఉందా? ప్రజల డబ్బులతో తిరుగుతున్నారు ఆయన? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీతో పాటు లక్ష్మీకాంత్ గారికి కూడా కోపం వస్తుంది. ఇద్దరికి విపరీతమైన కోపం వస్తుంది. అందులో వాస్తవం ఉందా లేదా అది చెప్పండి. మీరు డ్రమటైజ్ చేయొద్దు దాన్ని. దానిలో వాస్తవం ఉందా లేదా? ప్రజల సొమ్ముతో పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు లేదా అది చెప్పండి. నాకెందుకు కోపం వస్తుంది? ప్రజల సొమ్ముతో ఏ మినిస్టర్ అయినా ఏ గవర్నమెంట్ అధికారి అయినా ప్రజల సొమ్ముతో వాళ్ళ సొంత సొమ్ముతో ఎవరు తిరగరు, దాంట్లో డౌటే లే. మళ్ళీ గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లే. ఇంకోటి మరి ఆ విచక్షణ రోజా గారికి లేదంటారా? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంలో భాగంగానే మా రోజా గారు అన్నారు. రోజా గారు అంటే చాలా తక్కువగా మాట్లాడతారు, చాలా చీప్ గా మాట్లాడతారు, చాలా దిగజార్చి మాట్లాడతారు. అంత దిగజార్చొద్దు. రోజా గారు మేము ఆశామాశం కాదు, ఆయన కూడా సింగిల్ గా సొంతం కష్టపడి సినిమా యాక్టర్ అయిన తర్వాత రాజకీయ నాయకురాలే ఎంతో మంది గెలుచుకుంటా వచ్చి ఆ తర్వాత మినిస్టర్ అయినా ఈ రోజు నిలబడుకోగలిగిందంటే ఫస్ట్ నుంచి ఒకటే మాట మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ప్యాకేజ్ ఇచ్చారని ఎందుకు ప్రజల ముందు అది నిరూపించలేకపోతున్నారు? ప్రజలు ఎందుకు నమ్మలేదు? పవన్ కళ్యాణ్ గారు నిరూపించాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక బహిరంగ సభలో నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు బయట మీడియా వాళ్ళు ఎట్లొచ్చినాయి అని చెప్పినటువంటి సందర్భం మీకు గుర్తు లేదేమో. ఒకసారి మళ్ళీ టైం ఇచ్చి నేను రిపీట్ చేసి చూపించి ఆయన నోట్తో చెప్పినాడు. మేమిద్దరం మాట్లాడితే బయట పేపర్లలో రాసినారు, టీవీలలో వచ్చినాయి, నేనేదో ప్యాకేజ్ అడిగినానని, ఇన్ని సీట్లు అడిగినానని, ఇంత ప్యాకేజ్ అడిగినానని, ఇంత అడిగినానని మేమిద్దరం లోపల మాట్లాడితే బయట వచ్చిందని, ఎట్లొచ్చింది అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పినారు. దీనికి ఒకవేళ మీకు కోపం రావచ్చు, ఆయన కోపం రావచ్చు, లేక ఆయన అభిమానులకు ఎవరికైనా కోపం రావచ్చునేమో, కానీ ఇది వాస్తవం. ఈ వాస్తవం చెప్తే ఎందుకు అంత కోపం, అంత ఆవేశము? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఈయనే చెప్పినాడు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడింది ఆయనే చెప్పినాడు, ఎవరో చెప్పింది కాదు కదా. దాన్ని పట్టుకొని మనం ఏదో రోజా గారు అన్నాడు ఇంకోరన్నారు అనేది కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని తిట్టినప్పుడు మేము తిట్టాల్సిన మాటలు వచ్చినప్పుడు మేము తిట్టింటాం అంతే తప్ప మిమ్మల్ని ప్రత్యేకించి టార్గెట్ పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రోజా గారికి ఏమైనా వ్యక్తిగత శత్రుత్వం ఉందా? ఏం లేదు కదా. వాళ్ళది వాళ్ళ పార్టీ, మాది మా పార్టీ. వాళ్ళు మాట్లాడినప్పుడు మమ్మల్ని దిగజారినప్పుడు మేము చేసినటువంటివి దీన్ని నీరుగార్చే విధంగా మాట్లాడినప్పుడు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందకుండా చేయాలని ఉద్దేశంలో భాగంగా వీళ్ళకి కావాల్సినట్టు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా మంచి అనేది ఎక్కడా కనపడకూడదు. కేవలం మన బ్రాండ్ మీదనే రాష్ట్రం నడవాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఏం చేసినా కూడా అవి వాళ్ళే కాదు. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందంతా యాక్సెప్ట్ కాదు. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందంతా ఓకే, కానీ నేను ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పారా? చంద్రబాబు నేను ప్యాకేజ్ మాట్లాడుకుంటా అని చెప్పారా?
నేనైతే చూడలేదు. 100% చంద్రబాబు. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఇప్పుడు నేను మళ్ళీ తీసిచ్చాను, కాకపోతే ఇప్పటికిప్పుడే నీకు ఒకవేళ, ఎందుకంటే అదే సెల్లులో మాట్లాడుతున్నాను కాబట్టి తీసేయడానికి టైం కావచ్చు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ఆయన మీటింగ్ లో మేము చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం మాట్లాడితే, మేము మాట్లాడితే పేపర్లో రాశారు ప్యాకేజీని, సీట్స్ అని, వాటిని రాసినారు, ఎట్లా తెలుస్తుంది వాళ్లకు అని ఆయన నోటితో చెప్పినటువంటి మాటలు ఇవి. ఎవరు ఆయన విమర్శించాలని వ్యక్తిగతంగా విమర్శిస్తే మాకు వచ్చే కిరీటం ఏముండదు. సంబంధం లేని మాటలు మాట్లాడితే మా పరువు పోతుంది తప్ప, సంబంధం ఉండే మాటలు మాట్లాడతాం తప్ప, సంబంధం లేని మాటలు మాట్లాడితే మేమే తగ్గిపోతాం. మాకు అంత అవసరం లేదు, తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, మేము లేని మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడినట్టే మేము మాట్లాడినప్పుడు మాట్లాడతాం అంతే తప్ప మాకేం పట్టింది ఆయన ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఆయనకి ఇచ్చినటువంటి వెహికల్, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వెహికల్, ప్రజలు తిరుగుతున్నటువంటి, ప్రజల సొమ్ముతో తిరుగుతున్న వెహికల్ లో ఒక సినిమా యాక్టర్ని తీసుకుపోయి డ్రాప్ చేయను, ఇంటికి అటు దించను, వాళ్ళని తొడకరాను, వాళ్ళ తొడకలు, ఇవన్నీ ఎట్లా ఉంటాయండి? పద్ధతి కాదు కదా అది. అది ఆ మాట్లాడడంలో తప్పే ఉంది. ప్రజల సొమ్మే కదా అది. ప్రజల సొమ్మును ఈ విధంగా దుర్వినియోగపరిచినప్పుడు ఆ మాట మాట్లాడడం తప్పే ఉంది. అది ఎవరైనా, ఎక్కడైనా, ఏ మినిస్టర్ అయినా, ఏ అధికారి అయినా ఆ విధంగా వాడుకున్నప్పుడు అడిగే క్వశ్చన్ ప్రతిపక్షంగా మాకు ఉండేది. దాన్ని మరి తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అది పెద్ద నేరంగా, మేము అడిగిందే నేరంగా అన్నట్టు భావిస్తే ఎట్లా? మీరు చేసిన నేరం అనేది భావించకుండా మేము అడిగిందే నేరం అన్నట్టు భావిస్తారే, అది తప్పు కదా. ఆ విధంగా మాట్లాడడం తప్పని మరి రోజా గారు అన్నారు. దాన్ని మళ్ళీ వక్రీకరించి ఇంకోటి ఏదైనా మాట్లాడడం చూస్తే ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తాం. రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు తిరుపతినేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. చిట్టిబాబు గారు, పవన్ మీ ఛానల్ ఎంత వాయిస్ డబుల్ వాయిస్ వస్తుంది సార్. ఎస్ అదేదో మీ దగ్గరే ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇక్కడైతే బాగానే ఉంది ప్రెసెంట్ అంతా. అయితే పవన్ మాత్రం సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఆరోపించిన రోజా మాటల్లో వాస్తవం ఉందంటారా చిట్టిబాబు గారు? ఇప్పుడు వాస్తవం అంటే, ఇప్పుడు యాక్చువల్ గా షూటింగ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, ఈ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్. రామారావు గారు కూడా చేశారు, ఎంజీఆర్ చేశారు, గతంలో ఆర్టిస్టులు చేశారు. బట్ పర్మిషన్ తీసుకుని చేసేవారు, వాళ్ళ సొంత బళ్ళలో వెళ్ళేవారు. ఇక్కడ ఎందుకు ఆ మాట వస్తుందంటే దాన్ని మనం ఆలోచించాలి. మనం ఈ పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు ప్రజలు కానీ, పార్టీలు కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈయన చాలా నీతిగా, రీతిగా, నిజాయితీగా ఉంటాను అని మా ప్రజల ముందు మాట్లాడిన మనిషి. ఈయన షూటింగ్ కి హీరోయిన్ గవర్నమెంట్ కారులో దిగింది షూటింగ్ దగ్గరికి. ఇది అందరూ చూశారు, వీడియోలు. ఈయన హెలికాప్టర్ లో షూటింగ్కి వెళ్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. హెలికాప్టర్ ఎవరిది? ప్రజల దెబ్బదు కదా. ప్రభుత్వ అంటే ప్రజలదే కదా. అది ప్రభుత్వ పనికి వాడాలి. నీ షూటింగ్లకి నువ్వు రాను షూటింగ్ దాన్ని వాడటంలో అది ప్రజాధనాన్ని వాడినట్టే అవుతుంది కదా. సింపుల్ లాజిక్. దీన్ని ఆ మాట అంటాం పెద్ద తప్పులాగా, నేరంలాగా, దానికి క్లారిటీ ఇచ్చుకోవాలి అంతే. ఆ రోజు బై మిస్టేక్ అమ్మాయి హీరోయిన్ కారు లేకపోతే గబుక్కున్న ఆ కారు ఎక్కింది, అంతేగాని గవర్నమెంట్ కారు వాడాలని కాదు. లేదు, ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాం షూటింగ్ చేయడానికి. ఈ ఫ్లైట్ అనేది నేను ఒక షూటింగ్ కాదు, షూటింగ్ మీద పని మీద వస్తువును పనులు కూడా, ప్రభుత్వ పనులు కూడా చేస్తూ, ఇట్లా ఏదో క్లారిఫికేషన్ ఇవ్వాలి అంతే తప్పితే తప్పేముంది అని డబాయింపు కాదు కదా. డెఫినెట్ గా హెలికాప్టర్ ఇస్తే ప్రభుత్వం ప్రజాధనమే. హెలికాప్టర్ లో మీరు వస్తున్నారు, పోతున్నారు, షూటింగ్ రావడం, షూటింగ్ అయిపోయినాక వెళ్ళడం, హెలికాప్టర్ లో వెళ్తారు, వస్తున్నారు, ఇదంతా ప్రజలు చూస్తున్నారు కదా. మరి హెలికాప్టర్ ఎవరిది? హెలికాప్టర్ ఖర్చు ఎవరిది? ప్రజల కదా. ప్రభుత్వం అంటే ప్రజలదే కదా. కనుక అంటారు ప్రజాధనం దుర్వినియోగం అని. హీరోయిన్ దిగటం ఏంటి? ప్రభుత్వ వాహనం ప్రభుత్వ ఎంబలం ఉన్న కారులో, గవర్నమెంట్ కారులో హీరోయిన్ షూటింగ్ దగ్గర దిగటం ఏంటి? ఇది మరి దుర్వినియోగం కాదా? అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏముందిలే, ఇట్లా మన అడిగేవాడు ఎవడు అన్నట్టు నడిస్తే ఇలాంటివి వస్తాయి. ఈ కాదు అసలు విషయాలు. అమ్మాయి అంటంలో రీజనింగ్ ఉందా? రీజన్కి సమాధానం చెప్పుకోవాలి, క్లారిటీ ఇచ్చుకోవాలి. ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడు అన్నారు చిట్టిబాబు గారు. నా వాయిస్ ఏనండి. రాష్ట్ర సమస్యల్ని గాలి కొదిలేసి ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడు అని ఆరోపించారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఆ ప్యాకేజీ 2 ఏళ్లుగా వింటున్నాం.
ప్యాకేజీ ఆయన తీసుకుంటున్నాడని, నాకు ప్యాకేజీ ఇచ్చేవాళ్ళు ఎవరో ఆయన అడగటం, ఈ రాజకీయ విమర్శలు ఈ అనాదిగా వస్తున్నాయి. సంవత్సర కాలంగా 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలకి ఎలక్షన్ కు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి ఇంటానే ఉన్నాం. అదే వృత్తులు ఎందుకులే కానీ అంటా ఉంటారు. డైమండ్ రాణి ఆయన్ని వీళ్ళు అంటారు, ఆవిడ ప్యాకేజ్ అని అంటది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి రాజకీయాల్లో. వాళ్ళ భాష మారిపోయింది, తీరు మారిపోయింది. విషయ పరిజ్ఞానం కన్నా విషయ జ్ఞానంతో మాట్లాడటం కన్నా మీరు చూస్తున్నారు కదా రాజకీయాలు, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నారు చిట్టిబాబు గారు, ఎన్నో సంవత్సరాలు. చిట్టిబాబు గారు ఒక మాట వినాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నారు, మీరు చాలా ఎన్నికలు మీరు ఫేస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి రాజకీయ భాష అనేది ఎక్కువగా విమర్శలు, ప్రతి విమర్శల్లో అత్యంత జుగుప్సాకరంగా తిట్టుకోవడాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఏం చెప్తారు మీరు? ఎప్పటి నుంచి జాబ్ అంటే మనం చెప్పాలంటే వంశ పుంజాలం అనేది కుక్కమూతి పిండిలోని మహానాయకుడు రామారావు గారు కాంగ్రెస్ గురించి అన్నారు. పంచనూడిస్తాను కాంగ్రెస్ ని, పంచనూడి సంస్థాన్ని కాంగ్రెస్ ని పవన్ కళ్యాణ్ అన్నారు గతంలో. ఇప్పుడు ఎప్పటి నుంచి మొదలైందంటే దీనికి చాలా పూర్వ చరిత్ర చాలా ఉంది. ఇవాళ కొత్తగా పుట్ల ఈ పంచపంజాలం అని. రామారావు గారు మహానాయకుడే కుక్కమూతి పింజలు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. ఈ పవన్ కళ్యాణ్ పంచలోడి సంత అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. కనుక ఈ పదజాలం ఇవాళ కొత్తగా పుట్టినట్టు మన ఆలోచనలు అలవాటు అయిపోయింది 2 దశాబ్దాలుగా. రామారావు గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టడం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు అలవాటు చేశారంటారు మీరు? ఎప్పటి నుంచో ఉంటుంది. నేను అంతం కాదు, చరిత్ర అది చూసుకోండి. మీరు చరిత్ర గతంలో ఎప్పుడెప్పుడు పరుష పద్యాలు వాడారు, ఎక్కడి నుంచి మొదలైంది మీరు చూసుకోండి. నేను అంటాము, ఇంకోళ్ళు అంటాం కాదు, చరిత్ర. రామారావు గారిని బూడిద రాజు అని మీరు అంటాము, రామారావు గారిని బూడిద సన్నాసి అని అంటాము. అవన్నీ ఆ రోజు నుంచి మొదలై, ఆ రోజు నుంచే కాంగ్రెస్ తెలుగుదేశం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం కాకుండా వైసీపీ అయింది. కనుక ఈ పదజాలం వాళ్ళ కొత్తగా పుట్టింది, ఇవాళ పుట్టింది, వేళతోటి పుట్టింది, వాళ్ళ పుట్టింది అంటే భ్రమాది. ఇది ఎప్పటి నుంచో మారిపోయింది రాజకీయాలు విద్వేషాలతో. రామారావు గారి నుంచే మారిపోయింది అని చెప్తున్నారు మీరు. అంతకు ముందు మంచిగా బాగుండేదా అంటే 1982కు ముందు? 1982కు ముందు సద్విమర్శలే ఉండేయా? ఖచ్చితంగా ఇలాంటి పరుష పదజాలం ఉండేది కాదు. విషయం మీద మాట్లాడేవారు. సో టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రామారావు గారితో ఇది అంకురార్పణ అయిందంటారు. దీనికి మీకు తెలియకపోతే మీ వయసు సరిపోదు, మీ వయసుకి అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. అసెంబ్లీలో గౌతు లచ్చన్న గారు, వెంకయ్య నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చాలా గౌరవం ఎంతో పోవారు అసెంబ్లీలో. కానీ పదజాలం చాలా గౌరవంగా విషయం మీద మాట్లాడేవారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో. ఇవాళ కదా అసెంబ్లీలు ఇలా తయారైంది ఈ 20 ఏళ్ళు గాను. గతంలో లేదే. అసెంబ్లీలో మహామోహన్ చూసాం మేము. అసెంబ్లీలో మాట్లాడటం ఎంత గొప్పగా మాట్లాడారు, ఎంత గొప్పగా విమర్శించేవారు. ఎంత విమర్శించినా పదజాలం విషయం మీద ఉండేది, పదజాలం చాలా గౌరవంగా ఉండేది. అది పోయింది. 22 దశాబ్దాలు అయిపోయింది, ఆ భాష పోయింది. కనుక ఇవాళ కొత్తగా ఈ భాష మీరు 4 దశాబ్దాల క్రితమే స్టార్ట్ అయిందన్నారు, ఇప్పుడు మళ్ళీ 2 దశాబ్దాలు అంటున్నారు. రామారావు గారితోనే స్టార్ట్ అయిందని మీరే చెప్పారు. రామారావు గారు 2 దశాబ్దాల ముందు అంటున్నాను. 2 దశాబ్దాల ముందు రామారావు గారు ఎక్కడ ఉన్నారండి? రామారావు గారి పీరియడ్ లోనే రామారావు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ ని భూస్థాపితం చేయడానికి ఆయన కన్నడ కొరకు తిరిగారో, ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి భరించలేక, ఓటమిని భరించలేక, ఆ ఓటమి చదివిస్తామేమన్న భయంతో ఆ పరుష పదాల అక్కస్తోటి పదాలు మొదలెట్టారు. దానికి ఆయన ఒక మాట 10 మాటలు వాళ్ళు వాగితే ఆయన వాటికి కూడా ఒకేసారి కుక్క మూతి పిందెలు ఈ కాంగ్రెస్ పక్కన పెట్టండి అన్నాడు. ఆ ఒక్క మాటతోటి వాళ్ళు అన్ని మాటలకి సమాధానం చెప్పాడు. అట్లా మొదలైంది. కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఆద్యులు, కాంగ్రెస్ వాళ్ళు అద్యులు. రామారావు గారు రాజకీయాలకు వచ్చినప్పుడు రామారావు గారిని ఎక్కడ వాళ్ళ ఏకనేతాధిపతిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ కి నోకలు చెందుతాయో అని భయపడి ఆ భయంతో ఆయన్ని పర్సనల్ గా వ్యక్తిగతంగా తోలనాటం, వ్యక్తిగతంగా దూషణ చేయడం మొదలెట్టారు. అప్పుడు మొదలైంది ఈ రాజకీయాల్లో ఈ దూషణ భాష. కనుక అప్పటి నుంచి కంటిన్యూ ఒకరి తర్వాత ఒకడు గ్యాప్. ఇప్పుడు రెగ్యులర్ అయ్యింది. అప్పుడు కొన్నాడు తర్వాత ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ దీనికి వచ్చాడు. అప్పుడు ఆవేశంగా కాంగ్రెస్ పంచలోడ సంతానం పబ్లిక్ మీటింగ్ లో వేదిక మీద అన్నాడు. దానికి వాడు సమాధానాలు ఇచ్చారు.
అట్లా సరే తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఆయన వ్యాస ఆయనకి సమాధానం వాళ్ళు ఇవాళ కూటమి వచ్చిన అదేంటి మధ్యలో జగన్ గారిని వదిలేస్తున్నారు మీరు? కాదు, రామారావు గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి దాకా చెప్పారు, మీ నోటి ఎప్పుడు జగన్ గారు మాట ఎందుకు రావట్లేదు? కాదండి, రామారావు గారితో స్టార్ట్ చేశారు, కేసీఆర్ గారి వరకు మాట్లాడారు. జగన్ గారు ఎప్పుడు అలాంటి మాట్లాడలేదా? వైసీపీ నేతలు ఎవరు అలాంటి మాట్లాడలేదా? జగన్ నోటెంబట బూతు మాటలు ఎప్పుడు రావాలి. జగన్ తరపున పార్టీ తరపున చాలా మంది మాట్లాడారు. జగన్ ఎప్పుడు పరుష పదజాలం వాడాలి, అర్థమైందా? జగన్ వేరు, జగన్ పార్టీ తరపున చాలా మంది మాట్లాడారు. జగన్తో కొడాలని వస్తు ఇంకోళ్ళ వస్తు పరుష పదజాలం వాడారు. వాళ్ళు వీళ్ళని వాడారు, వీళ్ళు వాళ్ళని వాడారు, అవన్నీ వాడుకున్నారు. సో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటారు. జగన్ మాట ఎప్పుడు జగన్ పురుష పదజాలం ఎప్పుడు ఎక్కడా వాడాలి. అంటే చిట్టిబాబు గారు మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తారు కానీ జగన్ మాట్లాడరు అంటారు, మీరు అంతేనా? జగన్ ఎప్పుడు మాట్లాడడం జగన్ ఎప్పుడైనా మాట్లాడి చెప్పండి, మీ దగ్గర సాక్ష్యం ఉంటే. జగన్ మీరే అన్నారు కదా, జగన్ మంత్రిమండలి మాట్లాడింది అంటే జగన్ మాట్లాడిస్తారు, ఆయన మాట్లాడరు అని మీరు అంటున్నారు. అట్లా అంటే జగన్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ప్రధానికి రాహుల్ గాంధీ బాధ్యుడా? రాహుల్ గాంధీ మాట్లాడారంటారా? సోనియా గాంధీ మాట్లాడించింది అంటారా? నాయకులు పార్టీలో నాయకులు వేరు, కార్యగా వందల మంది ఉంటారు. 100 మంది ఎవరో వాళ్ళు ఒకళ్ళు బ్యాలెన్స్ తట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కంట్రోల్ తట్టి మాట్లాడే ఉంటారు. ఇక్కడ అధ్యక్షుడు ఎప్పుడు కూడా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా కూర్చుని మీరు ఇట్లా మాట్లాడండి, ఈ బూతులు మాట్లాడండి అని చెప్పడు. ఏ పార్టీకి చెప్పడు, ఏ పార్టీ నాయకుడు అలా చెప్పడు. చంద్రబాబు చెప్తారా మాట్లాడండి తప్పు గారు? పక్కన కూర్చోబెట్టుకున్న బూతులు తిడతంటే వారించే ప్రయత్నం చేయాలా నాయకుడు లేదా? ప్రతి నాయకుడు చేయాలి, ఏ నాయకుడైనా చేయాలా లేదా? ఎవరిని ఒక్కట్లా చేయాలి, చేయకపోతే నాయకుడు కానట్టేగా. ఏ నాయకుడైనా చేయాల్సిందే. ఇవాళ అలాంటి నాయకులు లేరు, అలాంటి ఉన్న నాయకులు లేరు. ఇవాళ నాయకులంతా అలాంటి నాయకుడు కాదు. ఇవాళ మన ఉంగండ తింటూ వెంటనే వచ్చిందని మాట్లాడుకుంటే రాజకీయాలు ఆ స్థాయిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఖండిస్తున్నారా? చంద్రబాబు ఖండిస్తున్నారా? చంద్రబాబు మొన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఆ ఎమ్మెల్యే బుద్ధి సన్నాసి తండ్రిని తిట్టాడు. చంద్రబాబు ఏమైనా ఖండించాడా అని? తప్పు. ఇలా ఈ నీతులు ఎదక్కండి, నీతులు ఎవరి దగ్గర లేవు. అయితే రోజా గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందంటారు మీరు? సద్భాష మంచి భాష ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర లేదు అని చెప్పడానికి ఎవరు లేరు. ఏ నాయకుడు ఖండించట్లా, ఏ నాయకుడు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతూ ఉంటే తప్పు అని చెప్తారా? రైట్ సార్, రైట్. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్య గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్య గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, రోజా గారు కూటమి ప్రభుత్వం గురించి, అదేవిధంగా చంద్రబాబు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర పరుష పదాలతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఆవిడ ఆరోపించారు, ఈ మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఆరోపణలు చేశారు. దీనిలో వాస్తవం ఎంత? డిబేట్ని ఫాలో అయి ఉంటారు కదా మీరేమంటారు ప్లీజ్? సార్, రౌతు మెత్తనైతే గుర్రం రంకులేసిందట, అట్లా ఉంటుందండి. ఇప్పుడు రోజా గారు ఏంటిది క్రీడా పరికరాల దాంట్లో స్కామ్ జరిగింది అంటారా, ఇదంటారా? ఆమె ఆరోపణలు చేయడం ఈ రోజే కాదు, గతంలో కూడా అనేక సార్లు చేసింది అత్తుమీరి. అంటే రాజకీయ నాయకులు విమర్శలు చేయాలి, తప్పులేదు. అయితే అత్తుమీరి విమర్శలు చేసినప్పుడు కానీ, నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు కానీ ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఉంటే, లేదా క్రీడా పరికరాల్లో స్కామ్ జరిగిందని టీడీపీ వాళ్ళు చెప్పింది నిజమై ఉంటే, రోజా గారిలా కానీ లేకపోతే ఇటువంటి వాళ్ళ ఇది పేరు నాని కానీ కొడాల నాని ఇలాంటి వాళ్ళందరూ యాక్షన్ తీసుకుని ఉంటే ఒక భయం వచ్చి ఉండేది రాజకీయ నాయకుల్లో. నిరాధారమైన ఆరోపణ చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, అరే ఒరే అని అనకూడదు అనేది భయం ఉండేది. మరి టీడీపీకి వైసీపీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటో, లేదా మరి సహనం వహిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇక డిబేట్కి వద్దామండి. అయితే ఇప్పుడు 4-5 పాయింట్లు ఉన్నాయి సార్. మెడికల్ కాలేజీ అనేది ఆఖరిని మాట్లాడతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయాలి లేదని వీళ్ళందరూ అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమని ప్రమాణం చేస్తారంటే, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను, రాజ్యాంగం అనుమతించిన పని ప్రతిదీ చేస్తాను, అనుమతి ఇవ్వని పని ప్రతిదీ చెయ్యనని ప్రమాణం చేస్తారు సార్. నేను స్థూలంగా చెప్తున్నా. అంతేగాని రోజేగా సినిమా మానేయమన్నది కదని మానేయడు,
రోజా గారు సినిమా చేయమన్నది కదని చేసేయడం ఉండదండి. ఇప్పుడు మన కోర్టుకి వెళ్ళారు, కోర్టులో కూడా ఎక్కడ చెప్పలేదు కదా సినిమా యాక్ట్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పలేదు కదా. ఇప్పుడు పర్మిషన్ తీసుకోమంటే కోర్టు చెప్తుంది. చిట్టిబాబు గారికి ఆతృత ఏంటి? చిట్టిబాబు గారు ఏమనలేదు, ఈ విషయంలో చిట్టిబాబు గారు ఏమనలేదు, చేసుకోవచ్చని చెప్పారు. కోర్టు చెప్పిందా? కోర్టు కంటే ఎక్కువ మన చిట్టిబాబు గారు కానీ రోజా గారు కానీ వీళ్ళంతానే. ఇప్పుడు రోజా రాజ్యాంగాన్ని పాటించాలి ఏంటి పవన్ కళ్యాణ్? మరో పాయింట్, సహజంగా మనం చిట్టిబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, బివి మోహన్ రెడ్డి గారు అంటుంటాం. ఎందుకంటే మన సంస్కారం, గౌరవం. ఈ రోజా గారు కానీ లేదా వైసీపీలోని ఎక్కువ ప్రతినిధులు ఏమంటారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి సార్ గారు అంటారు, మిగిలిన ఆడు ఈడు అంటారు. అది ఎటువంటి సంస్కారం అది? వాళ్ళ పార్టీ నేర్పదు. తర్వాత నిధి అగర్వాల్ ఏదో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కి ప్రభుత్వ కార్లు వెళ్ళింది అంటున్నారు కదా. నా ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే నేషనల్ మీడియా న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఏంటంటే నిధి అగర్వాల్ భీమవరం ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాపు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కారు పంపిస్తే అది ఒక ప్రైవేట్ కారు, పబ్లిక్ కి అండర్టేకింగ్ ఉన్న కారు కాబట్టి ఆ బోర్డు తీయకుండా ఆమె కారు అరేంజ్ చేశారని ఆమె క్లారిఫై చేసింది. నేషనల్ మీడియాలో వచ్చింది. అదే పట్టుకుని చిట్టిబాబు గారు లాంటి వ్యక్తులు మాట్లాడడం అనేది దురదృష్టం. ఇక సినిమాల గురించి నేను చెప్తాను. ప్యాకేజీలు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని 2014 నుంచి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆరోపించారు. 2014 నుంచి 19 వరకు వైసీపీ వాళ్ళకి అధికారం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదు, ఆరోపించడం తప్ప ఏం చేయలేరు. కానీ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుని కేసులు పెట్టలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అది రోజా గారు చెప్పాలి, బివి మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర? ప్యాకేజ్ తీసుకోవడం వల్ల కేసులు ఎట్లేదా? మరి 19 నుంచి 24 మీరు ఏం చేయకుండా మళ్ళీ ప్యాకేజ్ లాంటివి ఏంటి? అంటే మీ మీద ప్యాకేజ్ కేసులు ఉన్నాయి, 23 కేసులు 33 కేసులు ఉన్నాయి. సో నాతో పాటు అందరూ ప్యాకేజీలు తీసుకుని ఎదిగారని చెప్పడం కోసం అంటున్నారా? అసలు ఏంటిది? చీటికి మడికి ప్యాకేజ్ 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 అంటాం. తర్వాత మెడికల్ కాలేజీలు అన్నదే సార్ 3 కాన్సెప్ట్లు అండి. ఒకటే మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించడం, పబ్లిక్ అది. రెండోది మొత్తం మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేసేయడం, ప్రైవేట్ పరం చేయడం. మూడోది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. రైట్? ఇక్కడ ఉన్నవేంటి? చంద్రబాబు నాయుడు గారు చేసింది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. అది ఏంటంటే అర్థం, ఆస్తి హక్కు అంటే మెడికల్ కాలేజీలు రైట్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కానీ నిర్వహణ అంతా ప్రైవేట్ చేస్తారు. ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ 5 years 10 years 15 years యాజ్ పర్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ వదిలి వెళ్ళిపోతారు. ఈ నిర్వహించినంతసేపు ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటారు. ఆ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ కి పబ్లిక్ కి ప్రైవేట్ కి డిఫరెన్స్ తెలియకుండా ప్రైవేటైజేషన్ చేసేసారన్న అది వైసీపీ నాయకులకు విజ్ఞతగా వదిలేస్తున్నా. రైట్? అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని నేను గతం అనేక సార్లు చెప్పి మీ డిబేట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అధికారాన్ని కొనుక్కుంటున్నారు తప్పించి ఉచిత వైద్యం, ఉచిత ఆరోగ్యం అనే కాన్సెప్ట్ తీసుకురావడం లేదు. రైట్. ఇంకొకటి ప్రధానంగా మీరు చాలాసార్లు చెప్పారు ఇది. ప్రధానంగా ఇంకొకటి అతి జుగుప్సాకరంగా రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి ఆద్యుడు 1982లో ఎన్టీ రామారావు గారు కుక్కమూతి పిందరని మాట్లాడినప్పటి నుంచే వచ్చిందని చెప్పి చిట్టిబాబు గారు అంటున్నారు. వాస్తవం ఉందా దానిలో? మీరు కూడా సీనియర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సార్ మీ నాన్న ఉన్నాడా, లేదా మీ నాన్నగారు ఉన్నారా, మీ అమ్మ మూడు ఉన్నాడా, ఈ మూడు ఒకటే అని చిట్టిబాబు గారు అంటే నేనేం అనలేను. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎప్పుడు బూతులు మాట్లాడటం నేను చూడలే. ఆ రోజుల్లో రాజకీయాలు వేరండి. రాజకీయాలు ఎక్కడి నుంచి దిగజారి అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అందరం సమానమే. పెరగడం కానీ, ఓట్లు కొనుక్కోవడం కానీ, అధికారాన్ని కొనుక్కోవడం కానీ, ఈ ముగ్గురు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిగిలినాయి. కానీ బూతులు రాజకీయాల్లోని చట్టసభల్లో కూడా బూతులు మాట్లాడుకోవడం, తెల్లాలు చొక్కాలు మార్చినట్టు మారుతాడు, తెల్లాలు మార్చాడనడం, ఆడనడం, ఆడు కూతురు నేను వచ్చి నేను రేపు చేస్తానన్నా కానీ మందలెత్తకపోవడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగినాయి. అంటే నేను చంద్రబాబు నాయుడు దేవుడు అని అంటోలే.
చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ఉంటదండి అయింది స్లో పాయిజన్ టైప్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే దాన్ని వక్రీకరించి మన చంద్రబాబు మన చిట్టుబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చెప్పాలండి. ఎవరు చేస్తే వాడిని చెప్పాలి అంతే తప్పి మనం కూడా ఒక పార్టీ నేను జనసేన అధికార ప్రతినిధిగా నేను మాట్లాడి వైసీపీ అధికార ప్రతినిధిగా చిట్టుబాబు గారు మాట్లాడితే తేడా ఏంటండి? మనకి వాళ్ళకి తేడా ఏంటి? వైసీపీ ప్రతినిధి కాదండి, నేను విశ్లేషకుడిని. కొంచెం తెలుసుకుని మాట్లాడండి. ఏదో నోటికి వచ్చింది మైక్ ముందు ఉన్నా కనుక ఏదో ఒకటి మాట్లాడేయటం కాదు. వైసీపీ అలా కాదంటున్నారు చిట్టుబాబు గారు. మీరు కాదనే చెప్పారు ఆయన కూడా. చిట్టుబాబు గారు మీరు అవునని చెప్పలేదు, ఆయన కాదనే చెప్పారు. ఆయన్ని మిమ్మల్ని ఉదాహరిస్తూ చెప్పారు. ప్లీజ్ చెప్పండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు, సచిన్ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చిట్టుబాబు గారు మీకు ఇస్తా ఆగండి, మీకు ఇస్తాను ఆగండి. చిట్టుబాబు గారు ఆగండి, ఇస్తా మీకు ఇస్తా. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. సార్ 2 పాయింట్లు అండి. నిజంగా రోజా గారు కానీ బివి మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ దమ్ము ఉంటే ఇదిగా మా వచ్చి ఎలక్షన్ లో ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తాము, వెల్ఫేర్ స్కీముల కంటే ముందు 2 చేస్తాను ప్రకటన చేయమన్నప్పుడు వాళ్ళు కూడా దిగొస్తారు. మీరు మెడికల్ కాలేజీలు కట్టకుండా గోడలు కట్టేసి పునాదులు కట్టేసి ప్రైవేటైజ్ చేసేయడానికి పెట్టండి. ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీ మీరు తీసుకురాలే. సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తానన్న పాలసీలో భాగంగా మీకు మెడికల్ కాలేజీ వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పోరాటం చేసి తీసుకురాలే. వాస్తవాలు వక్రీకరించకండి. రెండోది, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వచ్చినా అసలు ఈ వేల కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియంల కింద కట్టకుండా గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ని మెరుగుపరిచి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ స్టేజ్ కి తీసుకొస్తే ఈ కర్మ ఎందుకు పడుతుందండి? మీరు ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని ధ్వంసం చేసేస్తారా, నాశనం చేసేస్తారా? ఈ వైసీపీ నాయకులు ఒక్కడైనా సరే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాడా? లేదా తెలుగుదేశం నాయకుడు ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నాడు, ఎవడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నాడా? మీరేమో హైదరాబాద్ లో చెన్నైలో వైద్యం చేయించుకుంటారా? పైకమో టీవీ ముందు విమర్శలు చేస్తారా? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి విమర్శలు చేయమన్నట్టుగా నేను సీఎం అయితే కానీ అసెంబ్లీకి రాని చంద్రబాబు నాయుడు గారు అంటారా? నాకు ప్రత్యేక వాదం ఉంటాను కానీ అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి అంటారా? ఏంటి అధికారం అంటే మీ అత్తగారు ఇచ్చిన ఆస్తి అనుకుంటున్నారేంటి ఈ నాయకులు? రైట్, అది చెప్పాలి. రైట్, విశ్లేషకులు అనేది ఇది చెప్పాలి. చిట్టుబాబు గారు మనం ఒక పార్టీలు కొమ్ము గాయడం కాదు. రైట్, మీరు భజన బాగా చేస్తున్నారండి. మీరు ఎంత బాగా భజన చేస్తారో నాకు తెలియదు. ఎంత బాగా భజన చేయగలరో నాకు తెలియదు. ఇప్పుడు మాట్లాడతాడు, ఏది మాట్లాడతాడు ఆయన? రైట్, కాలేజీ లేదు, కాలేజీ కట్టలేదు, ఊరికల్లా చెప్తున్నాడు. ఏమన్నా చూడమని ఒకసారి. రైట్, రైట్ అండి. అక్షర్ సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇస్తానండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేద్దరు. ఒక ఆర్డర్లో వెళ్దాం, ఒక ఆర్డర్ వెళ్దాం. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. అక్షర్ సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. సునీత గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఇస్తాను, సార్ అందరికి ఇస్తాను. సునీత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అది చాలా అవాస్తవం సార్. అప్పుడు చాలా సంస్కారవంతమైన రాజకీయం, సంస్కారవంతమైన నాయకులు ఉండేవాళ్ళు. చాలా హెల్త్ రాజకీయాలు జరిగాయి సార్. అప్పుడు ఈ పూర్తిగా రాజకీయం కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది సార్. ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా అని. మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని అసెంబ్లీ సాక్షిగా ఆడపిల్లలని అనితమ్మ గారిని, పేపల సిద్ధార్థ గారిని, అలాగే వీళ్ళందరినీ కూడా పడాలి గాని వంశీ ఇలాంటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు? అంతకుముందు మీ టీడీపీ నేతలు ఎవరు చేయలేదా? అంతకుముందు మీ టీడీపీ నేతలు ఎవరు తిట్టలేదా? ఒక చింతమనేని ప్రభాకర్ గారి ఎంతో మంది కడుపులో తిన్నారు కదండి. ఆ రోజులు మర్చిపోయారా మీరు? చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. తానేటి అదంతా కూడా అవాస్తవం సార్. అదంతా అవాస్తవం. మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు ఒక నాయకుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి. మీ టీడీపీ నాయకులు ఎప్పుడు అలా చెయ్యలేదా? చేయలేదు. వాళ్ళు వెకిలి నవ్వుతో ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అనకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే అది ఆ సంస్కృతి అనేది కేవలం వైసీపీ వచ్చిన తర్వాత ఈ బూతుల సంస్కృతి అనేది మొదలైంది సార్. ఒక్క మంత్రి నుంచి పెట్టండి టీడీపీలో కానీ జనసేనలో కానీ బూతులు మాట్లాడే మంత్రులు కానీ ఒక్క ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు బూతులు ఎప్పుడు మాట్లాడలేదా?
మీకు ఎన్ని కావాలంటే అన్ని వీడియోలు చూపిస్తాను నేను. వీళ్ళు ఒకసారి వీళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రోజంగా మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని చెప్తున్నారు. ఒక్కసారి తెలిసి చూసుకోవాలని సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 27 మెడికల్ కాలేజీలు కట్టారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు 17 కాలేజీలు కట్టారని చెప్తున్నారు. మరి నిన్న వీడియోలు చూపిస్తున్న అంటే అబద్ధాలు అంటారా? ఒకసారి రైట్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ ఓకే, ఇక సమయం తక్కువ ఉంది సునీత గారు. సమయం తక్కువ. సునీత గారు, రోజా గారి వ్యాఖ్యల గురించి కంక్లూడ్ చేయండి ప్లీజ్. చెప్పండి ప్లీజ్. సార్ వీళ్ళ కథలు ఎలా ఉంటాయంటే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నేను కుప్పంకి నీళ్లు ఇచ్చేస్తున్నానని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకున్నారు, చాలా ఆత్మహత్య చేశారు. మంత్రిగా వాటిని మీరు కుప్పం తీసుకొస్తున్నానని చెప్పి ఆ రోజు జరిగిందంటే ఒక రోజు ముందు 10 ట్యాంకర్లు నీళ్లు తీసుకొచ్చి కాలంలో వచ్చి అక్కడ అడ్డుగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేట్ నొప్పేసి పూర్తి వెళ్ళిపోయి వెళ్తే ఆ స్థాయి లారీలో అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయారు సార్ వీళ్ళు. అది వీళ్ళ కథలన్నీ కూడా ఈ కాలేజీ కూడా ఈ కథలు అలాగే ఉంటాయి. రైట్ సార్ ఒక విషయం, ఇవన్నీ కూడా ఒక మాట సార్. ఈ రోజా గారికి కానీ వీళ్ళ వైసీపీ నాయకులకు కానీ ఈ మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సార్, 4 గదులు 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేయడం కాదు. అసెంబ్లీ ప్రాంగణం సార్, రోజా గేట్ అవతలకి గెంటి పడేస్తాం కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా, ఎమ్మెల్యే కదా, రైట్ టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. సునీత గారు, మీ ఆవేశం ఆక్రోశం అర్థమైంది. సమయం తక్కువ ఉంది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. సార్ ఇది డబుల్ వాయిస్ వస్తుంది సార్ మా సార్. అక్కడేదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఇక్కడైతే అంతా బాగానే వినబడుతుంది. లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి. టాపిక్ వచ్చేయండి. సరే అది చేస్తారు, కానీ ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే టెక్నికల్ మనం ఏం చేయలేం. ప్రెసెంట్ మా దగ్గర అయితే బాగానే ఉంది. మీరైతే కంక్లూడ్ చేయండి. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు అక్షర్ సత్య గారు మాట్లాడారు, ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, బాగానే వినబడుతుంది కదా. మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది, ఏదో అక్కడేదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇక్కడ ప్రతిసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన నాయకులు గాని ఈ అధికార ప్రతినిధులు గాని ఏమైనా మాట్లాడితే ఏమంటారంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశారని చెప్పేసి అని అంటాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ 22 కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్న మాట పెట్టుకోవాలి సార్. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నిమ్స్ అనేది మంగళగిరిలో ఉన్నది తీసుకొచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోవాలి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన కాలేజీలు ఏంటండి 5 అండి. దానికి వాళ్ళ ఖర్చు 8,480 కోట్లు అయితే వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత ఉంది 14 కోట్లు అండి. వాళ్ళు పెట్టిన బకాయిలు చూస్తే కాంట్రాక్టర్లు కానీ వాళ్ళందరికీ చూస్తే 874 కోట్లు అండి. ఇవాళ రోజున ఈ లెక్కలు ఇవన్నీ తేలకుండా ఏదో కృష్ణాపాటిగా మనం వచ్చేసాం, మనం మాట్లాడేసాము. పవన్ కళ్యాణ్ గారికి ఏదో చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ మనం ఇచ్చారు, దాంట్లో తిరుగుతున్నారు, ఆయన షూటింగ్ చేయడానికి వెళ్ళలేదని కొంతమంది బీటీములతో మాట్లాడడం, కోటం మీద విషం చమ్మడం, ఏదో మీడియా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఇవాళ రోజున ఈ డిబేట్ కి జాయిన్ అయ్యే కొంచెం గంట ముందు నేను ఏలూరు మెడికల్ కాలేజీ అక్కడ పరిస్థితులు ఏంటో కొనుక్కున్నాను. నేను ఫోన్ చేస్తే అక్కడ సాక్షి ఛానల్ వాళ్ళు అక్కడ మీది కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోతున్నాయని అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఏంటి ఈ పద్ధతి సార్? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మీడియాని ప్రజల పక్షాన కొంచెం మాట్లాడాలి, కానీ ప్రజల్ని ఇట్లా కూటమి ప్రభుత్వం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సాగు? ఇప్పుడు రెచ్చగొడుతున్నారని లక్ష్మీకాంత్ గారు రెచ్చగొడుతున్నారని వైసీపీ వాళ్ళు మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, జనసేన మాట్లాడే వాళ్ళ తప్పే. ప్రజలు బాగా స్థిమితంగా ఆలోచించే వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రం ప్రజలు ఎప్పుడు రెచ్చిపోరు, వాస్తవాలనే పరిగణలోకి తీసుకుంటారు. మీరు కంగారు పడద్దు. రైట్ అండి. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. సమయం తక్కువ. త్వరగా చెప్పండి. ఇంతకు ముందు రెడ్డి గారు మాట్లాడిన దానికి నేను కాలేజీల విషయం మీద నేను చెప్పాను సార్. కానీ కొన్ని మాటలు నాకు అర్థం కాదు, లేకపోతే నేను కూడా దానికి దీనికి సమాధానం చెప్పాను. కానీ చిట్టుబాబు గారు ప్రతిసారి డిబేట్కి వచ్చినప్పుడల్లా
పవన్ కళ్యాణ్ మీద నిధి అగర్వాల్ గారి గురించి మాట్లాడడం సినిమా ప్రకారంగా, తర్వాత ఏంటంటే జగన్ నామస్మరణ చేయడం, లేదంటే ఈసారి డిబేట్కి వచ్చినప్పుడు మీరు ఒక 2 చెడులు ఆయన అడ్రస్ పంపించండి. ఎందుకు సార్ వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా వద్దు. ఇప్పుడు దాకా బాగానే మాట్లాడారు, వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. భజన చేసుకుంటూ మాట్లాడతాడు. వ్యక్తిగతంగా కానీ పెద్దలు అనుభవం అనేటువంటి చిట్టుబాబు కూడా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. రైట్ సార్, రైట్ రైట్ రైట్. మోహన్, ఎస్ సార్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చిట్టిబాబు గారు అసభ్యంగా మాట్లాడిన వరకు ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ లక్ష్మీకాంత్ గారు అయితే నేను చెప్పలేను. అక్కడ అక్షర సత్యమైన మాట్లాడుతున్నాడు. ఏకంగా వైసీపీ ఆపోజిట్ గాను టీడీపీ వాళ్ళు మాట్లాడలేని మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక చంద్రబాబు నాయుడు ఎక్కడ అవినీతి పాల్పడినట్టు ప్రోత్సహించినట్టు లేదంట. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఈయన ఇద్దరు కలిసి దొరికిండేది వీళ్ళకి మళ్ళీ తెల్లే, కానీ అవన్నీ దాచిపెడతారు. ఇవి మాత్రమే దాచిపెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అసభ్యంగా మాట్లాడేది నేర్చుకున్నారట. 2014 ఎవరు ముఖ్యమంత్రి అయింది? 14 నుండి 19 వరకు ఎవరు ముఖ్యమంత్రి అయింది? 14కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినాడా? 14కు ముందు అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి గారిని 14లో అసెంబ్లీకి వచ్చిన తర్వాత బోండా ఉమాబు గాని లేదా చింతమనేని ప్రభాకర్ గాని ఏం మాట్లాడినారు తెలుసా? ఇల్లు అసెంబ్లీలోనే నేల కొరికడే అని ఇంత ముందుకు వచ్చినటువంటి ఆమె కళ్ళు కనపడదంట. చలసత్యానికి కళ్ళు మూసుకుంటాడా? ఏం మాట్లాడి తెల్లా? ఎప్పుడు మాట్లాడి తెల్లా? ఆ బయట వచ్చిన తర్వాత ఏం మాట్లాడేది తెలుసా? చంద్రబాబు నాయుడు గారి ముందరనే గ్రీష్మ ఇటు తొడగొట్టి సార్ ఒక్కొక్కరిని తన్నుకుంటూ వస్తా సార్ అని చెప్పింది గ్రీష్మనేమా. అది కళ్ళు కనపడవా? ఏం మాట్లాడుతున్నాడు? ఎవరికి చేత కూర్చొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 30 seconds ఉంది. ఎస్ సార్, మోహన్ రెడ్డి గారు 30 seconds ఉంది. వీళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నా చూడండి అసలు ఆయన ముందర ఎక్కడ జరిగిన సందర్భాలు లేవు. ఆయన లేనప్పుడు వీళ్ళు మాట్లాడినారు. కొద్దిసేపు నేను మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడు. రోజు ముందు చెప్తా. ఇప్పుడు గ్రీష్మ గారు తొడగొట్టింది, మీసం దూరింది. ఏం చెప్పు ఏది? ఎస్ 30 seconds ఉంది, కంక్లూడ్ చేయండి. ఎవరు మాట్లాడతలేదు. ఇప్పుడు నీకేమర్థమవుతుందో నాకు అర్థం కాలే, కానీ గ్రీష్మ గారు తొడగొట్టి మీసం దూకి చనిపోయి తంతాను సార్ ఒక్కొక్కరిని అని గ్రీష్మ గారు చంద్రబాబు నాయుడు గారు ముందర చెప్తే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించలేదని ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంటారు. కూర్చొని మనం ఏదో పార్టీకి సపోర్ట్ చేసుకుంటా కూర్చొని కరెక్ట్ మేమే అన్నట్టు మాట్లాడుకుంటా కూర్చొని రైట్, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఇద్దరు మాట్లాడుతుంటే. సంబంధం లేని వ్యక్తులు కరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నేను లక్ష్మీకాంత్ మాట్లాడేప్పుడు నేను మాట్లాడినా? లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేశారు కదా, ఆగండి. ఆయన మాట్లాడినాడు. మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. 30 seconds కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడేప్పుడు నేను ఆయన ఆపేశారు. కంక్లూడ్ చేయండి. కానీ అది సరిగ్గా వినపడలే. కంక్లూడ్ చేయండి. నేను పట్టించుకోలే. నేను మాట్లాడాల్సింది మాట్లాడాలి కదా. చెప్పండి. 30 seconds. ఆయన నేను ఇద్దరు మాట్లాడింది ఆయన ఆపేశారు. మీరు కంక్లూడ్ చేయండి. మాట్లాడింది వినపడింది. అక్షర సత్యానికి ఆన్సర్ చెప్పాలా? అక్షర సత్యం చెప్పినది వినాలా? అక్కడికి కనపడినట్టు కాలేజీలు కట్టించినటివి కూడా కట్టిలేదని చెప్పి పీపీ విధానం బాగుందని చెప్పి ప్రజల సొమ్మును ప్రజలకు అందకుండా ప్రైవేటు వ్యక్తులకు దోచి పెట్టడానికి నారాయణ చైతన్య కాలేజీలు ఏ విధంగా తెచ్చినారో అదే విధంగా ఈ కాలేజీలను కూడా దోచి పెట్టడానికి వీళ్ళు దాంట్లో కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలు. మరి నారాయణ చైతన్య కాలేజీల మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోయారు? మోహన్ రెడ్డి గారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఏం యాక్షన్ తీసుకోవాలా? ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలా? ఇప్పుడు కట్టించే కాలేజీలు జరగదలికి యాక్షన్ ఏమని తీసుకోవాలా? ఎవరి మీద తీసుకోవాలా?
ఏమని తీసుకోవాలి యాక్షన్? ఇప్పుడు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం చేసినారు అప్పుడు ఉంటుంది యాక్షన్, రియాక్షన్ ఏమనేది ఇప్పుడు కాదు సార్. అప్పుడు ఉంటుంది ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు అవినీతి చేసినారు, ఎవరెవరు ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకుంటున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ రాజధాని పేరుతో దోచుకున్నారు, ఎవరెవరు లెక్కర్ స్కాములు చేశారు కూడా తీసుకోవాలి మీరు. అన్ని అప్పుడు తెలిసే కదా, ఇప్పుడు కాదు రైట్ కదా. రైట్ సార్ ఏమి తినని రైట్ మా మీద సమయం అయిపోయింది. కోట్ల ప్లీజ్. అవినీతి ఆరోపణలు సమయం- చేస్తున్నారు. Yes. లక్షల కోట్లు తిన్న వాళ్ళు Yes. చేతులు కొట్టిన దొంగల్లాగా రైట్ silent గా ఉన్నారు. వాళ్ళ చిట్టిబాబు గారు చరిత్ర ప్లీజ్. అంతా ఎస్ మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు అసలు చర్చ అంతా వేరే వెళ్ళిపోయింది. అసలు చర్చ ఇప్పుడు ఆయనేమో చిట్టిబాబు జపము చంద్రబాబు భజన తోటి మాట్లాడాడు అక్షర్ సత్య గారు. ఆయన డిబేట్ వచ్చింది, డిబేట్ విషయం మాట్లాడితే చిట్టిబాబు నా జపము తప్పితే. అసలు విషయం మెడికల్ కాలేజెస్ ప్రజలకి ప్రయోజనంగా ఉంటుందా లేదా? మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం చేయాలని ఎందుకు అంటున్నాం? ప్రభుత్వం చేస్తే ఆదాయం దృష్టిలో కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే పద్ధతిలో సీట్లు ఉంటాయి. అది ప్రైవేటు పరం చేస్తే, ప్రైవేటు పరం అంటే ఆయన చెప్తున్నారు ఇందాక మరి అక్షర్ సత్యం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ ఉంది. ప్రైవేట్ ఉందా అంటే ఆదాయం కోసం పనిచేస్తాయి ప్రైవేట్ కాలేజీ. వాడు ఆదాయం కోసం వాడు చేస్తారు. అంటే సామాన్యుడికి అందుబాటు లేకుండా మెడికల్ సీట్, డబ్బున్న వాడికే మెడికల్ సీట్ అయ్యే పరిస్థితి. అందుకనే ఏ దేశం ఏ రాష్ట్రంలో అయినా ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ కట్టాలి, గవర్నమెంట్ చేతిలో నడవాలి అనేది ఎందుకు కోరుకుంటుంది? సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. అది కాకుండా ఇవాళ సామాన్యుడికి అందుబాటులో ఉన్న దాన్ని ప్రైవేట్ పరం Yes. మీరు అడిగిన దానికి తప్పు. Yes. ఇక్కడ జగన పవన రైట్ సమయం తక్కువ ఉంది అనేదా భావించొద్దు. ప్రజల విషయం మాట్లాడండి. ఎస్ ఎస్ మీరు అడిగిన దానికి అక్షర్ సత్యం గారు సమాధానం చెప్తారు. ఎస్ సార్ సమయం తక్కువ ఉంది అన్యదా భావించొద్దు. అక్షర్ సత్యం గారు చిట్టిబాబు గారు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. అక్షర్ సత్యం గారు చిట్టిబాబు గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సమయం తక్కువ ఉంది అన్యదా భావించొద్దు. ఎవరు ఒక 30 seconds లో చెప్పాలి. అక్షర్ సత్యం గారు. ఎస్ ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి చిట్టిబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు. ధన్యవాదాలండి సునీత ఉన్నమట్ల గారు. ధన్యవాదాలు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ నేత ఆర్కే రోజా మరొకసారి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేసిన ప్రచారాన్ని తప్పుపట్టారు. మంత్రులు చూపిస్తున్న వీడియోలన్నీ ఒరిజినల్ కాదని, అవన్నీ ఫేక్ అని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కూడా విరుచుకుపడ్డారు. అయితే అంతేవిధంగా జనసేన కూటమి నేతల నుంచి కూడా రోజాకి స్ట్రాంగ్ కౌంటర్లు అయితే పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తంగా ఏ రకంగా ముందుకెళ్తాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండి ఏఎన్ఎన్. నమస్తే.